మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టాను. నిన్న చెప్పినటువంటి రెండర్ ప్రాప్స్, ఈరోజు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ ఏపీఐ, నెక్స్ట్ కవర్ చేయబోయేటటువంటి హెచ్ఓసి, హయ్యర్ ఆర్డర్ components. Finally, there is a topic called Redux, and we have one more topic called routing. It is also called single page applications. ఇవి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్ట్ జేఎస్ టాపిక్స్. కానీ ప్రతి ఒక్క టాపిక్ నుంచి మినిమం 10 ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను నేను. మినిమం ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానంటే నీ కోడ్ తను చేయడం, తన కోడ్ నువ్వు చేయడం, నీ కోడ్ తను చేయడం కాదు. ఎగ్జాంపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మీరు నా దగ్గర వచ్చి కోడ్ రాయగలగాలి. అంటే నేను లేదు, మీరు రాసే క్రమంలో మీరు తడబడితే సపోర్ట్ చేయడానికి యాజ్ ఎ టీమ్ మేము ఉంటాం. తప్పులు చేయడం యాక్సెప్టబుల్, తెలియకపోతే అడగడం నాట్ ఎట్ ఆల్ క్రైమ్. ఎందుకంటే అందరికీ తెలుసు మీరు ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చారని. నేర్చుకొని వచ్చినారని నేను అనుకోవట్లేదు. మీరు నేర్చుకోండి, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. ఎందుకు నేను వీటిని రాయడం మ్యాండేటరీ, నా ముందర డెమాన్స్ట్రేషన్ చేయడం మ్యాండేటరీ అని అంటున్నానంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు 4-5 సార్లు రాసేసి ఆ ఎర్రర్ ఏంటి, అది ఏ ఫైల్లో ఎర్రర్ వస్తుంది, ఏ లైన్లో ఎర్రర్ వస్తుందని మీకు తెలిసిపోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. మేబీ మీలో 4-వీలర్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఆ గీర్లు, స్టీరింగ్, బ్యాలెన్సింగు, ఇవి మొదటి రోజు మనం ఎంత తడబడతామో, ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలిసిందే. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలియకుండానే గేరు ఏ గేర్లో ఉంది, ఎట్లుంది, ఈవెన్ 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా. సో నేర్చుకునే ప్రతి ఒక్క టాపిక్ మొదటి రోజు కష్టంగానే ఉంటుంది. నేర్పడానికి పక్కన నేను కూర్చోన్నాను కాబట్టి నేను మీ మైండ్లో క్లియర్గా చెప్తున్నాను, ఈ అన్ని టాపిక్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ అల్లాటపాగా ఉండదు. మినిమం ఓ 10 ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ చేయాల్సిందే, మీరు రాయాల్సిందే, చేసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. తెలియకపోతే తెలుసుకోండి, కొంచెం టైం పట్టినా పర్లే. ఇవి నేర్చుకునేసినారంటే 100కి 10 క్వశ్చన్లు మిమ్మల్ని వాడు అడిగినాడంటే దాంట్లో మినిమం 5 క్వశ్చన్లు రియాక్ట్ పైనే ఉంటుంది, ఈ పదాల పైనే ఉంటుంది. కెన్ యూ బ్రీఫ్ మీ అబౌట్ కంటెక్స్ట్ ఏపీఐ? కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్, వాట్ ఈస్ రిడెక్స్, వాట్ ఈస్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్? ఇలాంటి పదాలు లేని రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ లేదు. పక్కన ఎక్స్పర్ట్ ఉన్నాడు, తను చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. రీసెంట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి వచ్చాడు. సో తనతో అడగండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంటర్వ్యూ ఆన్సర్ చేశారు, ఇట్లాంటివి. ప్లస్ మీ ముందు ఇంక ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు అబ్జర్వ్ చేయండి. సో నా పాయింట్ ఏంటంటే, వచ్చామా, చూసామా, విన్నామా, పోయామా అనేది ఇంక పక్కన పెట్టండి. క్లైమాక్స్ నెక్స్ట్ 15 days ఈజ్ గోయింగ్ టు బి డిసైడ్ ఫ్యాక్టర్ ఫర్ యూ. ఈ 15 daysలో ఈ టాపిక్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఒక్క స్టెప్ వెనక్కేసి జావా స్క్రిప్ట్లో కూడా కొన్ని అప్లికేషన్ చేయబోతున్నాం. ఇంకొక 4-5 సెషన్లు తీసుకుంటాను నేను, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెషన్స్. వాటిలో క్వశ్చన్స్ వీలైతే బుక్, పెన్ను తెచ్చిపెట్టుకోండి. వాటిని నీట్గా ప్రాక్టీస్ చేసినారంటే
ఐఎమ్ డ్యామ్ షూర్ మేబీ ఒక 20th లోపల నేను ఫినిష్ చేసి ఇచ్చేసినా కూడా మీకు ఒక 10 days ప్రాక్టీస్ చేయడానికి బఫర్ పెట్టుకుంటే కూడా ఆగస్ట్ 1st week నుంచి we will start sending the resumes. ఈవెన్ ఈరోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది, మీ దగ్గర ఏదైనా రెస్యూమ్స్ ఉంటే పంపించండి అనేసి. బట్ వాళ్ళకి 2-3 year ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ఉన్నాయి. సో నెక్స్ట్ 15 days కొంచెం పర్సనల్ కమిట్మెంట్స్ని పక్కన పెట్టి ఫోకస్ చేయండి. లెట్ స్టార్ట్ కంటెక్స్ట్ ఏపీఐ. ఓకే, కంటెక్స్ట్ ఏపీఐ అంటే ఏంటి? నిన్న ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం మనం. ఈ కాంపోనెంట్ పేరు మెయిన్ అని పెట్టుకున్నాం. దాని లోపల మనం ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఈ కాంపోనెంట్ పేరు కౌంటర్ అని పెట్టుకున్నాం. దాని లోపల కాంపోనెంట్ ప్రస్తుతానికి ఒకటి చెప్తాను నేను, క్లిక్ కౌంటర్. బట్ మనం ఏం చేసామంటే కౌంటర్లో నుంచి కౌంట్ అనే వేరియబుల్ని దీనికి పంపించాం. సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఇమాజిన్ చేసుకోండి. ఈ కౌంటర్ ఇక్కడ కాకుండా ఏడు ఉందనుకోండి, కౌంట్ నుంచి కౌంటర్కి, అక్కడి నుంచి క్లిక్ కౌంటర్కి, ఇక్కడ ఇంకో కాంపోనెంట్ ఉందనుకోండి డిస్ప్లే అని, అక్కడి నుంచి దీనికి. ఇక్కడున్న వాల్యూని కాస్త మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ పేరెంట్ నుంచి చైల్డ్కి, దాని నుంచి ఇంకో చైల్డ్కి, దాని నుంచి ఇంకో చైల్డ్కి పంపితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి చేరదు. మరి మీరు యాక్చువల్గా ఈ నుంచి ఇడికి, ఈ నుంచి ఇడికి, ఈ నుంచి ఇడికి డ్రిల్ చేస్తున్నారు. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రాప్స్ డ్రిల్ డౌన్. ఇక్కడ ఉన్న ప్రాప్ని డ్రిల్ చేస్తూ కిందికి తెస్తున్నారు. ఈ విధంగా టాప్ మోస్ట్ కాంపోనెంట్లో ఉండే డేటాని బాటమ్ మోస్ట్ కాంపోనెంట్కి తెచ్చే ప్రాసెస్ పేరే ప్రాప్స్ డ్రిల్ డౌన్. సహజంగా రియాక్ట్ జేఎస్లో ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ని వాడి పైన ఎక్కడో ఉన్న డేటాని కాస్త కింద ఎక్కడో ఉన్న కాంపోనెంట్కి పంపిస్తాం. అంతేగాని వాడు ఆడ నుంచి ఇసిరేయడం, వీడు పట్టుకోవడం అంతా ఏమి ఉండదు. సో యూ హ్యావ్ టు ఫాలో ది ఆర్కిటెక్చర్. సో ఇది ప్రాప్స్ డ్రిల్ డౌన్. ఈ కంటెక్స్ట్ ఏపీఐ అనేది ఏం చేస్తుందిరా అంటే నువ్వు డేటాని కంటెక్స్ట్ ఏపీఐ ద్వారా దీనికి పంపించేస్తే, బాగా గమనించండి, కంటెక్స్ట్ ఏపీఐ ద్వారా మెయిన్ కాంపోనెంట్కి కానీ డేటా నువ్వు ఇచ్చేసావు అంటే దాని లోపల ఎన్ని కాంపోనెంట్లు ఉన్నాయో అన్నిటికీ అది అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి నువ్వు కంటెక్స్ట్ ఏపీఐ ద్వారా టాప్ మోస్ట్ కాంపోనెంట్కి డేటా కానీ ఇచ్చేసి, అరే బాబు ఈ డేటా నువ్వు పెట్టుకో, నీ చైల్డ్, వన్ చైల్డ్ ఎంతమంది ఉంటారో అంతమందికి నువ్వు వాడుకో అంటే ప్రతిదానికి పాస్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి నువ్వు టాప్ మోస్ట్ కాంపోనెంట్ దగ్గరికి వెళ్ళి ఇది మీకు అని నువ్వు డేటా అసైన్ చేసేస్తే బాటమ్ మోస్ట్ కాంపోనెంట్లో నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. రిసీవ్ డేటా ఈ నుంచి పంపించింది కాస్త నువ్వు ఇలాంటివి అవాయిడ్ చేసేయచ్చు. ఇలాంటివి లేకుండా డైరెక్ట్గా బాటమ్ మోస్ట్ కాంపోనెంట్కి తెచ్చుకోవచ్చు. సో by using context API, I can avoid props drill down. So they will ask you, why do we need context API? What is the benefit of context API? Ante by using context API, we can avoid props drill down. We don't need to manually pass props from one component to అనదర్ కాంపోనెంట్. సో దీనిని నేను ఇప్పుడు మీకు కోడ్ చేసి చూపిస్తాను. నేను
npx create so I have main component, go to app.js, so main component lo id main div, copy this, come to css, okay, this is main component. ఇప్పుడు దీని లోపల 1 by 1 గా క్రియేట్ చేసుకెళ్దాం. సో మెయిన్ తర్వాత గ్రాండ్ పేరెంట్ rafc
ID grandparent, copy this. Let's go to app.css. Width వచ్చి maybe 1000 pixel, height maybe 700 or 600. Background display flex, text align, center, align items, center. So let's go to main. Inside this, grandparent. This is the main component. This is the grandparent. If you want, you can mention this. So go to main component. Okay, ఉండలే. So grandparent కథ అయింది. Then let's go to grandparent. Inside this, parent. పేరెంట్కే కదా ఇవ్వాలి. గ్రాండ్ పేరెంట్కి ఇస్తేనే పేరెంట్ సెంటర్లోకి వస్తుంది. ఓకే, సో మెయిన్ గ్రాండ్ పేరెంట్ పేరెంట్. సో లెట్స్ టేక్ దిస్. Then child
ఓ పేరెంట్ నుంచి గ్రాండ్ పేరెంట్ అనే మార్చేద్దాం. సో లాజికల్గా టెస్ట్ ఇక్కడ పేరెంట్ ఉండాలనా? పేరెంట్ లోపల ఏముండాలా? ఓహో, గ్రాండ్ చైల్డ్ క్రియేట్ చేయలే కదా. ఇప్పుడు పేరెంట్ లోపల దేని పెట్టమంటావు? ఓకే, సో గ్రాండ్ చైల్డ్ లోపల చైల్డ్ క్రియేట్ చేసాము మనం. చైల్డ్కి క్లాస్ ఇవ్వలేదు. చైల్డ్ ఓకే. సో ఇప్పుడు మెయిన్లో నుంచి we need to send data to child. అలా పంపించాలంటే we have to do the props drill down. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అలా పంపిస్తేనే మెసేజ్ ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ లెట్ మీ గో టు ది మెయిన్ కాంపోనెంట్. ఇక్కడ నేను ఒక మెసేజ్ డిక్లేర్ చేస్తాను, కాన్స్ట్ మెసేజ్ equal to set message use state welcome to context API. ఇది బస్ మెసేజ్. ఈ మెసేజ్ నేను ఎక్కడ తీసుకుని పోయి డిస్ప్లే చేయాలా? చైల్డ్ దాకా వెళ్ళాలా. సో ఫస్ట్ ఇక్కడి నుంచి దీని లోపలికి పంపించాలి. సో పంపించాలంటే మెసేజ్ అనే పేరుతో మెయిన్ కాంపోనెంట్ నుంచి గ్రాండ్ పేరెంట్ పంపించాను. నో దీని లోపలికి వెళ్దాం. కంట్రోల్ బటన్ పైన పెట్టుకొని క్లిక్ చేస్తే దాని లోపలికి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు నేను షార్ట్ కట్ కంట్రోల్ బటన్ పైన ప్రెస్ చేసుకొని క్లిక్ చేయండి, దాని లోపలికి వచ్చేసాను. ఇక్కడ నేను ప్రాప్స్ అనన్నా రిసీవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కర్లీ బ్రేసెస్ పెట్టుకొని డీస్ట్రక్చరింగ్ ద్వారా దానన్నా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఏదైతే మెయిన్ కాంపోనెంట్ నుంచి గ్రాండ్ పేరెంట్కి వచ్చిందో దాన్ని పేరెంట్ కాంపోనెంట్కి పంపించేశాను. దెన్ గో టు ద పేరెంట్ కాంపోనెంట్. వన్స్ అగైన్ కంట్రోల్ బటన్, గ్రాండ్ పేరెంట్ నుంచి పేరెంట్ ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ కూడా
డీస్ట్రక్చరింగ్ ద్వారా తీసుకున్నాను, దీని నుంచి గ్రాండ్ చైల్డ్ పంపిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుంచి గో టు గ్రాండ్ చైల్డ్. ఇక్కడి నుంచి నేను ఫైనలీ గో టు చైల్డ్ కాంపోనెంట్. ఇక్కడ H2 పెట్టి దాని లోపల మీరు అక్కడి నుంచి తెచ్చుకున్న మెసేజ్ ఇది ఏదైతే మీరు ప్రాప్స్లో పెట్టారో ఆ మెసేజ్ కాస్త డిగ్రీ చేయండి. సో దీని కలర్, లెట్స్ చేంజ్ ద కలర్. ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వచ్చిన మెసేజ్ డిగ్రీ చేయండి. ఇది నార్మల్గా కంటెక్స్ట్ ఏపీఏ అనేది లేకుండా రొటీన్ పద్ధతిలో మీరు పంపించదగే పద్ధతి. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ప్రాప్స్ డ్రిల్ డౌన్. ఎలాగైతే మనం బోర్ మోటార్ వేస్తామో లేయర్ బై లేయర్గా కిందికి వెళ్తుందో ఆ విధంగా ఇది లేయర్ బై లేయర్ కిందికి వచ్చి ఫైనల్లీ చైల్డ్ కాంపోనెంట్కి రీచ్ అయింది. కాబట్టి ఇది మరి ఎందుకు సార్ ఈ పద్ధతి ఉండేటప్పుడు మనం కంటెక్స్ట్ ఏపీఏని కొత్త పద్ధతి ఎందుకు తేవాలి అంటే దిస్ విల్ కాస్ పెర్ఫార్మెన్స్ ఇష్యూ. ఏదో చిన్న మెసేజ్ కాబట్టి పెద్దగా మనకు పెయిన్ తెల్లే. ఒక 500 400 MBలు ఉండే పెద్ద డేటాని మీరు పైనుంచి కింది నుంచి పంపిస్తే సరే మొదటిసారి డిస్ప్లే అయిపోయింది, పొరపాటున ఇక్కడ ఏదన్నా మీరు చేంజ్ చేసినారనుకో మొత్తం అప్లికేషన్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద డేటా 4 సార్లు రిఫ్రెష్ అయితే 1 GB ఉషుక్కాకి. అలా కొన్ని వందల వేల మంది అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది ఎందుకు కన్సర్న్ అయిపోతుంది? డేటా పెర్ఫార్మెన్స్, అప్లికేషన్ స్లోనెస్, ఇవంతా ప్రాబ్లం అవుతాయి. అందువల్ల రియాక్ట్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఈ అప్రోచ్ వల్ల పైన నుంచి కిందికి డేటా తెచ్చుకోవచ్చు అని వాళ్ళు చూసినా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అరే ఇలా ఒకదాంట్లో ఒకటి దూచుకొని పోతా ఉంటే ప్రాసెస్ అవుతుంది అటని చెప్పేసి దే కమ్ అప్ విత్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ కంటెక్స్ట్ ఏపీఏ. కంటెక్స్ట్ ఏపీఏ ఏం చేస్తుంది? టాప్ మోస్ట్ లేయర్లో డేటాని పెట్టే, బాటమ్ మోస్ట్ లేయర్లో డేటాని తీసుకున్నాయి. ప్రస్తుతానికి నేను దీన్ని ఏది డిస్టర్బ్ చేయను, అలానే పెట్టేస్తాను. ఇప్పుడు కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసి పైన నేను ఒక వాల్యూ పెడతాను, దాన్ని కింద రిసీవ్ చేసుకుంటాను. ఓకే, సో అది చేయాలంటే గమనించండి, స్టెప్స్ చూడండి. యూసర్ కంటెక్స్ట్ అని ఒక ఫైల్ ఏ పేరున పెట్టుకోండి మీ ఇష్టం, .js ఓ ఫైల్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ ఏదైనా పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ మార్చేస్తాను. యూసర్ కంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్ కంటెక్స్ట్. ఓకే, ప్రస్తుతానికి నేను క్రియేట్ కంటెక్స్ట్ అనే మెథడ్ ఏదైతే రియాక్ట్ జేఎస్లో అవైలబుల్ ఉందో దానిని ఉపయోగించి నేను కంటెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాను. దానికి నాకు ఇష్టమైన పేరు ఇచ్చాను, దాని పేరు యూజర్ కంటెక్స్ట్. మీరు పర్సన్ కంటెక్స్ట్, స్టూడెంట్ కంటెక్స్ట్, ఏదైనా ప్రోడక్ట్ కంటెక్స్ట్ ఇచ్చుకోండి, పర్లేదు. ఈ కంటెక్స్ట్ మరలా 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి, ఎక్కడైతే డేటా పెడతారో అక్కడ ఎత్తుకొని పోయి పెట్టాలి, దాన్ని ప్రొవైడర్ అంటారు. ఎక్కడైతే మీరు డేటా తీసుకోవాలనో అక్కడ ఎత్తుకొని పోయి పెట్టాలి, దానిని కన్జ్యూమర్ అంటారు. అంటే యూసర్ కంటెక్స్ట్ 2గా స్ప్లిట్ అవుతుంది. దీంట్లో నుంచి 1 ఈజ్ కాల్డ్ ప్రొవైడర్, సెకండ్ 1 ఈజ్ కాల్డ్ కన్జ్యూమర్. అంటే మీరు ఈ అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు యాడ్ చేయాల్సింది
ఇక్కడ మీరు యాడ్ చేయాల్సింది ప్రొవైడర్. మీకు ఎక్కడ డేటా కావాలి? ఇక్కడ కావాలి. సో ఇక్కడ మీరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. ఓకే, మరి ఎలా ప్రొవైడర్ని కన్జ్యూమర్ని ఎలా క్రియేట్ చేయాలి చూడండి. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ కంటెక్స్ట్ ప్రొవైడర్ ఈక్వల్ టు యూసర్ కంటెక్స్ట్ డాట్ ప్రొవైడర్. దాంట్లో ఆల్రెడీ మెథడ్ ఉంది. ఈ మెథడ్ని ఉపయోగించి ఒక ప్రొవైడర్ని క్రియేట్ చేసుకున్నాను. అదే మాదిరి కన్జ్యూమర్ కూడా. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ యూసర్ కంటెక్స్ట్ కన్జ్యూమర్ సో మీరు ఎక్కడ డేటా పంపాలనుకుంటున్నారో అక్కడ దీనిని వాడండి, ఎక్కడ డేటా తీసుకోవాలనుకుంటున్నారో అక్కడ దీనిని వాడితే డేటా వచ్చేస్తుంది. సో లెట్స్ గో టు ది మెయిన్ కాంపోనెంట్ బస్. సో ఈ మెయిన్ కాంపోనెంట్లో నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ యూసర్ కంటెక్స్ట్ ప్రొవైడర్ ఇప్పుడు ఒక మెసేజ్ కాన్స్ట్ greeting set greeting hello I'm from context API ఇప్పుడు నేను గ్రీటింగ్ని కింద దాకా పాస్ చేయాలి. యూసర్ కంటెక్స్ట్ డాట్ చేస్తా, ఎందుకు రా లైన్ నెంబర్ 8లో అది ప్రాబ్లం లేదు కదా. ఓకే ఓకే గాట్ ఇట్. యూసర్ కంటెక్ట్ ఇది క్యాప్స్ లెటర్ కదా. సో ఇక్కడ వాల్యూ ఈక్వల్ టు గ్రీటింగ్. ఇంత క్రితం ఈ మెసేజ్ని పంపించడానికి ఎంత పెద్ద సర్కస్ చేస్తుంది, అన్ని కాంపోనెంట్లకు వెళ్ళి ప్రాప్స్లో నుంచి తీసుకొని తర్వాత డిస్ప్లే చేస్తుంది. బట్ ఇప్పుడు టాప్ మోస్ట్ లేయర్లో యూసర్ కంటెక్స్ట్ ప్రొవైడర్ అనేటటువంటి ఒకటి మనం క్రియేట్ చేసాము. దీని ద్వారా వాల్యూని యాడ్ చేసేసాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే వాల్యూ ఇక్కడ యాడ్ అయింది బస్. చైల్డ్ లోపలికి వెళ్ళి దాన్ని రిసీవ్ చేసుకోవాలి మనం. లెట్స్ గో టు ద చైల్డ్. ఇక్కడ మీరు ఎక్కడైతే రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఎలా రాయాలంటే యూసర్ కంటెక్స్ట్ కన్జ్యూమర్. సింటెక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దీని లోపల ఒక కర్లీ బ్రేసెస్, ఇక్కడ ఒక యారో ఫంక్షన్, ఇక్కడ వాల్యూ h2 రిటర్న్ h2 as simple as it is.
Instead of sending one by one, with help of the props drill down, create a context that will give you two tools. One is provider, one is consumer. Take the provider, attach wherever you want, pass the value to the provider. Wherever you need, use the consumer. As simple as it is. You don't need to do anything. All props drill down will go away. ఇంతసేపు ఎంత కష్టపడ్డాను నేను టాప్ మోస్ట్ కాంపోనెంట్ నుంచి బాటమ్ మోస్ట్ కాంపోనెంట్కి డేటా తేవడానికి నేను ఎంత శ్రమ పడ్డాను ప్రాప్స్ డ్రిల్ డౌన్ ద్వారా. ఈ మధ్యలో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉన్నా కేల్కతం మళ్ళీ దినేష్ పరిగెత్తుకొచ్చుంటాడు, నువ్వు చెప్పింది పని చేయలేదు ఏం చేయాలంటా ఉంటాడు. ఓకే మాట ఆడ స్పేస్ ఎందుకు భయిస్తే అదంతా నాకు తెలుసు, నేను చేసినాను రాలేదు. ఓకే, సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ కంటెక్స్ట్ ఏపీఐ. జావా స్క్రిప్టే ఇవంతా. అవును బ్రో, ఒకటి గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ అనేది కొత్త టెక్నాలజీ కాదు. జావా స్క్రిప్ట్ని రాసే విధానం మార్చుకున్నాం అంతే. జేఎస్ఎక్స్ మీన్స్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. జేఎస్ఎక్స్ మీన్స్ జావా స్క్రిప్ట్ అండ్ ఎక్స్ఎంఎల్. నువ్వు జేఎస్ అని రాస్తే అనుకో, H2 ప్రెస్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే బెబెబే. నువ్వు జేఎస్ ఫైల్ క్రియేట్ చేసి HTML రాయంటే అది రాయదు. నీ అనుకూలత కోసం ఇది జేఎస్ కాదురా బాబు జేఎస్ఎక్స్ అని పెట్టిన దానివల్ల అక్కడ నువ్వు HTML రాయగలుగుతున్నావు. జేఎస్ఎక్స్ ఫైల్ వల్ల నీకు దొరికే వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెన్స్ HTML రాయగలగడం. అది తప్ప ఇంకేం ఆడ పొడిచేదేమీ లేదు. అది నీకు సింటెక్స్ మొత్తం నీకు గుర్తుండేట్టుగా ఉంటే జేఎస్ఎక్స్ వద్దు, నువ్వు జావా స్క్రిప్ట్ ఫైలే క్రియేట్ చేసుకో పర్లేదు. నిన్ను ఎవడు నీ తల మీద గన్ను పెట్టి నువ్వు ఎందుకు జేఎస్ఎక్స్ క్రియేట్ చేస్తేవి, ఎందుకు జేఎస్ఎక్స్ వాడలేదు ఎవడో అడగడు. నీకు ఇప్పుడే ఇంకా కోర్స్ కంప్లీట్ కానీ లేదా 30% కూడా అప్పుడే విజయ్ ఈ షార్ట్ కట్లు వాడుతూ ఉంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఇటు నేను ఏమని మాట్లాడేది, వద్దు బా నువ్వు షార్ట్ కట్ వాడద్దు అంటే దాన్ని తెలుసుకొని ఆ షార్ట్ కట్ ఇన్స్టాల్ చేసి మరి నా ముందరనే వాడతారు. కోర్స్ కంప్లీట్ అయినంత వరకు షార్ట్ కట్లు వాడద్దండి అన్నానా? నేను ఊరికే నాకేమైనా ఇంట్రెస్టా, ఆశ, నేను మీదే కోడింగ్ చేయించాలనేసా. మీరు అలా చేస్తే రేపు ఏదైనా ఎర్రర్ వస్తే మీరు ఈజీగా చెక్ అని కనిపెడతారు. ఇంకొకటి, అన్ని ఇంటర్వ్యూలోనూ మిమ్మల్ని కోడింగ్ చేయమంటారని ఆశించకండి. కొన్ని ఇంటర్వ్యూలో ఆల్రెడీ ప్రాబ్లం ఉండే కోడ్ మీ చేతిలో పెడతారు, ఇదేంతో ఫిక్స్ చేయి అంటాడు. అప్పుడు ఇది ఎర్రగా ఉంది నాకొద్దు, నేను ఎర్రగా ఉంటే మురళి సార్ జరిగిపోతా ఉండి, నల్లగా ఉంటే మాత్రం నేను కోడింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఆవేశపడద్దు ఓకే. ఎర్రగా ఉంటే నేను మురళి సార్ తిరిగిపోతా ఉండి, నాకు నల్లగా ఉండేదే కావాలా అని కోడింగ్ గురించి మాత్రమే చెప్పినాను నేను. సరేనా? అర్థమైందా? ఇది కాదు కోడింగ్. సో ఎర్రర్లు వచ్చినంత మాత్రాన ఆవేశపడకండి. జస్ట్ లైన్ నెంబర్ ఏంటి, ఆ ఎర్రర్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏమై ఉంటుంది. అందుకోసమే నేను మిగిలిన ఏ బ్యాచ్లో చేయించినంత ప్రాక్టీస్ నేను మీ దగ్గర చేపిస్తున్నాను. లాస్ట్ బ్యాచ్లో జరిగిన ఇష్యూ ఇదే. వాళ్ళని నేను గుడ్డిగా నమ్మింది ఎందుకు రికార్డింగ్లో పోయేది.